వచ్చింది మెయిల్. ఎప్పుడు వచ్చింది మీకు మెయిల్? అప్పుడే స్టార్టింగ్లో వస్తే మెయిల్ వచ్చిన 2 రోజులు మాత్రమే వ్యాలిడిటీ, 2 రోజుల తర్వాత ఎక్స్పైరీ. సో మీకు వచ్చిన మెయిల్ స్టెప్ 1 ఫస్ట్ డైరెక్ట్గా ఎడెక్స్ నుంచి మెయిల్ రావాలి. స్టెప్ 1 ఏంటి? మనం ఏవైతే కాలేజ్ డేటా పంపించామో మనం పంపించిన డీటెయిల్స్ ఏంటి? హాల్ టికెట్ నంబరు, నేమ్ ఆఫ్ ది స్టూడెంట్, గ్రూప్, ఏ గ్రూప్ చదువుతున్నాడు, ఏ సెమిస్టర్ చదువుతున్నాడు, రైట్. నెక్స్ట్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి. మొబైల్ నెంబర్ ఉంటే తీసుకోండి, లేకపోతే ఆప్షనల్. ఈమెయిల్ ఐడి మ్యాండేటరీ. ఈమెయిల్ ఐడి కంపల్సరీ ఉండాలా. ఈమెయిల్ ఐడి స్పెల్లింగ్ మిస్టేక్స్ రావు. ఏ ఒక్క మిస్టేక్ ఉన్నా యూనివర్సిటీ నుంచి మెయిల్ రాదు. మెయిల్ రాకపోతే ఎన్రోల్మెంట్ రాదు. సో ఈ ఈమెయిల్ ఐడి కేర్ఫుల్గా పాయింట్ టు పాయింట్, అప్పర్ కేస్ ఉంటే అప్పర్ కేస్, లోయర్ కేస్ ఉంటే లోయర్ కేస్, నంబర్స్ ఉంటే నంబర్స్, డీటెయిల్ ఈమెయిల్ ఐడి స్టూడెంట్ నుంచి గ్యాదర్ చేసుకో. నెక్స్ట్ ఏం చేస్తాం? పక్కన ఎడెక్స్లో మనకు ఒక గ్రూప్ ఒక కోర్స్ అలాట్ చేస్తారు. బిఎస్సీ వాళ్ళకి ఏంటి? ఫండమెంటల్స్ ఆఫ్ C++ అన్నారు. బీకామ్ ఫస్ట్ ఇయర్ ఏంటి? సమ్ మార్కెటింగ్ ఏదో సమ్ కోర్స్ అసైన్ చేస్తాం. సో ఆ కోర్స్ లింక్అప్ చేస్తుంది కదా, అదే చేయాలంటే డిఫరెంట్ కోర్సెస్ వస్తాయి. రైట్, మనం పంపిస్తాం ఏ కోర్స్కి ఏ కోర్స్ అలాట్ ఉంటాయి. పంపిస్తాను ఇమీడియట్గా. లాస్ట్ టైం పంపించాం 110 మెంబర్స్ పంపించాం. ఇమీడియట్గా ఈవినింగ్ కల్లా మెయిల్స్ వచ్చిన వాళ్ళకి. రైట్, ఎవరి మెయిల్స్ పంపించినాం అంటే ఎవరికైతే డైరెక్ట్ ఎడెక్స్ నుంచి మెయిల్స్ రాలేదు వాళ్ళు మళ్ళీ కలెక్ట్ చేసుకొని చంద్రకాడ డేటా అంటే టైప్ చేసి యూనివర్సిటీ పంపించారు. యూనివర్సిటీ నుంచి నోడల్ ఆఫీసర్ ఏం చేస్తారు? స్టూడెంట్స్కి మెయిల్ పంపించారు. ఆ పంపించినవి మళ్ళీ యాక్టివేట్ చేసుకోవాలి. ప్రాబ్లం ఏంటంటే పంపించిన 2 డేస్లో పిల్లలు యాక్టివేట్ చేసుకోవాలి. మెయిల్కి వచ్చిన ఎడెక్స్ మెయిల్ ఎన్రోల్మెంట్ మెయిల్ ఓపెన్ చేస్తానే క్లిక్ చేసుకుంటానే enterprise.edx.com అని ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయితేనే ఎన్రోల్మెంట్ వస్తుంది. ఆడ రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంటుంది. రిజిస్టర్ ఆప్షన్లు ఏముంటాయంటే ఫస్ట్ మనకి డీటెయిల్స్, ఈమెయిల్ ఐడి, మనం ఏదైతే పంపించుంటామో ఆ ఈమెయిల్ ఐడి ఇవ్వాలా. యూజర్ ఐడి క్రియేట్ చేసుకోవాలా. యూజర్ ఐడి ఇస్ ఇంపార్టెంట్. యూజర్ ఐడి అంటే మనం జీమెయిల్ క్రియేట్ చేసేటప్పుడు ఐడి క్రియేట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పిఎన్ భూషణ్ అని పెట్టుకున్నాం, ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అని వస్తుంది. అంటే సేమ్ నేమ్తో ఆల్రెడీ యూజర్ క్రియేట్ చేసుకుంటే కాదు. సో సమ్వాట్ డిఫరెంట్, ఆ నేమ్ కన్నా డిఫరెంట్గా ఉంటుంది. ఐడి ఇప్పుడు ఇచ్చుకొని పాస్వర్డ్ సెట్ చేసుకొని లాగిన్ కావాలి. లాగిన్ అయిపోతే ఆటోమేటిక్గా కన్ఫిగ్ చేస్తాం. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఆ లింక్ ఓపెన్ చేయకుండా స్టూడెంట్ ఎడెక్స్ నుంచి వచ్చిన లింక్ ఓపెన్ చేయకుండా ఫ్రెండ్స్ నుంచి ఫార్వర్డ్ చేసుకోండి, లేదా డైరెక్ట్ గూగుల్ సర్చ్ పెట్టి www.edx.com ఓపెన్ చేసుకుంటే వాళ్ళకి రాదు. పేమెంట్ అయితే 30%, 40%, 9,000 పే చేయండి, 5,000 పే చేయండి, 30% డిస్కౌంట్ పేమెంట్ చేయండి అంటారు. సో పేమెంట్ చేయండి అని ఆప్షన్ వస్తే వాళ్ళకి సర్టిఫికేట్ రాదు. ప్రతిసారి ఫస్ట్ సెషన్ 1 కంప్లీట్ అయితే సెషన్ 2 కల్లా మళ్ళీ అడుగుతుంది, డబ్బులు అడుగుతారు. అది 2 కంప్లీట్ అయితే 3 కోసం డబ్బులు అయిపోతారు, అక్కడతో స్టాప్ అయిపోతుంది. పేమెంట్ చేస్తారు. సో వాళ్ళని ఏం చేయాలంటే అలాంటి క్యాండిడేట్ స్టూడెంట్స్కి మళ్ళీ మనం డీటెయిల్స్ తీసుకోవాలి. ఏంటి? హాల్ టికెట్ నెంబరు, నేమ్ ఆఫ్ ది స్టూడెంట్, గ్రూపు, సెమిస్టర్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్. ఈ 3 మళ్ళీ యూనివర్సిటీకి పంపిస్తే యూనివర్సిటీ మళ్ళీ నోడల్ ఆఫీసర్ ఏం చేస్తాడు? మళ్ళీ వాళ్ళ స్టూడెంట్ ఇండివిజువల్ మెయిల్ ఐడికి పంపిస్తే ఎన్రోల్మెంట్ క్లిక్ చేయాలి. ఇది ఎన్రోల్మెంట్. ఒకసారి ఎన్రోల్మెంట్ అయిపోతే 75% కంప్లీట్ చేసి కోర్స్ కంప్లీషన్ ఆటోమేటిక్గా మెయిల్ ఐడికి లేదా ఐడిలోనే లాగిన్లోనే కనిపిస్తుంది. డౌన్లోడ్ యువర్ సర్టిఫికేట్ అని స్టూడెంట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మెయిల్కి వస్తారు. ఎవరు లాగిన్ సక్సెస్ఫుల్గా కావాలి, కోర్స్ అన్ని సెషన్స్ అంటే ఒక వీడియో వినాలి, దాని కింద అసైన్మెంట్స్ ఉంటే అసైన్మెంట్స్ సబ్మిట్ చేయాలి. 75 అబోవ్ ఉన్నవాడికి సర్టిఫికేట్ వచ్చేసింది. రైట్, ఇంకా ఫస్ట్ ఇయర్ బిఎస్సీ వాళ్ళు ఫండమెంటల్స్ ఆఫ్ C++లో ఒక 6 or 7 సెషన్స్ విన్నారు. తర్వాత అసైన్మెంట్ ఉంది, ప్రోగ్రామ్ రాయమన్నాడు. ప్రోగ్రామ్ రాయడానికి అక్కడ ఒక ప్యానల్ ఇచ్చాడు, ఒక విండో ఉంది. ఆ విండోలో చేసి సబ్మిట్ చేస్తాను ఎక్స్పోర్ట్ కావాలి, ఎర్రర్ మెసేజ్ వస్తుంది. సో ఇప్పుడు ఆ ఎర్రర్ని ఏం చేయాలా? కంప్లైంట్ పెట్టాలి. సో ఎలా పెట్టాలంటే ఫస్ట్ వాడు ప్రాపర్గా లాగిన్ అయినాడో లేదా చెక్ చేసుకోవాలి. ఎర్రర్ వస్తుంది డైరెక్ట్ కాదు. ఫస్ట్ ఎడెక్స్ నుంచి మెయిల్ వచ్చిందా, ఒక స్క్రీన్ షాట్ అఫీషియల్గా వచ్చింది. సెకండ్ స్టెప్ enterprise.edx.లో లాగిన్ అయినాడా, లాగిన్ అయిన సెకండ్ స్క్రీన్ షాట్ అంటే మెయిల్ ఐడి వచ్చింది, ఫస్ట్ ప్రూఫ్. సెకండ్ ప్రూఫ్ ఏంటి? ఎంటర్ప్రైజ్ అనే లాగిన్లోనే అయినాడు, సెకండ్ ప్రూఫ్. థర్డ్ ప్రూఫ్ ఏంటి? 30% డిస్కౌంట్ వస్తుందా, లేకపోతే కోర్స్ తినేటప్పుడు ఎర్రర్ మెసేజ్ వస్తుందా, లేకపోతే కంపైల్ అసైన్మెంట్ సబ్మిట్ చేసేటప్పుడు ఎర్రర్ మెసేజ్ వస్తుందా, అది స్క్రీన్ షాట్. 3 ఈ 3 మనకేం చేస్తాం? PDF ఫైల్ పంపిస్తే నేను యూనివర్సిటీకి పంపిస్తాను. రైట్, అర్థమైందా? ఇప్పుడు లాగిన్ వాటి మిస్టేక్ ఏం లేదు, ప్రాపర్గా మెయిల్ వచ్చింది ఎడెక్స్ నుంచి. టిక్ 1. టిక్ 2 ఏంటి? ప్రాపర్గా రిజిస్టర్ అయ్యింది. ఎంటర్ప్రైజ్ అనే ఎడెక్స్
ds.com లే రిజిస్టర్ అయినారు. సో నో ప్రాబ్లం. సో లాగిన్ అఫీషియల్ గా వచ్చింది, ఎన్రోల్మెంట్ ప్రాపర్ గా అయినట్టు. థర్డ్ మిస్టేక్ ఏంటి ఇక్కడ, ప్రాబ్లం ఎడిక్స్ నుంచి ఎక్కడ వస్తుంది మిస్టేక్. సో 1 లోనా, సెషన్ 2 లోనా, సెషన్ 3 లోనా, సెషన్ 4 లోనా, ఆ ఓపెన్ అయిన తర్వాత ఎర్రర్ మెసేజ్ స్క్రీన్ షాట్ కొట్టి మనం పెట్టే ఆ 3 నేను పంపిస్తాను, ఫార్వర్డ్ చేస్తాను. లేదు స్టార్టింగ్ లో మీకు ప్రాబ్లం వస్తుంది, 30% డిస్కౌంట్, 40% డిస్కౌంట్, లేదా లైసెన్స్ అయిపోతుంది, అలాంటి వాళ్ళకి ఏం చేయలేదు. దే అమ్మాయి అది నీడ్ కలెక్ట్ డేటా, వాళ్ళకి మళ్ళీ ఒకసారి డేటా కలెక్ట్ చేసుకోవాలి. టికెట్ నెంబర్, నేమ్ ఆఫ్ ది స్టూడెంట్, రూమ్, సెమిస్టర్, ఈమెయిల్ ఇస్ మ్యాండేటరీ, ఈమెయిల్ ఐడి కరెక్ట్గా ఉండాలి. మళ్ళీ సేమ్ వస్తుంది. వచ్చిన తర్వాత వాడికి మళ్ళీ స్టూడెంట్ యాక్టివేట్ చేసుకోవాలి. వితిన్ 2 daysలో ఎన్రోల్మెంట్ చేసుకోవాలి ప్రాపర్గా. సో ఎన్రోల్మెంట్ అయిందా చెక్ చేసుకోవాలి, ఎంతవరకు కంప్లీట్ చేసుకోవాలి. ఓకే మేడం, ఒకసారి ఎన్రోల్మెంట్ అయితే మనకు 3 months టైం ఉంది. ఈ రోజుకి మనం సర్టిఫికేట్ పంపించుకున్నాం.